హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయక స్వామివారి గుడికి వచ్చామండి. ఈ గుడి మాకు చాలా దగ్గరగా ఉన్న గుడి. జనరల్గా ప్రతి బుధవారం వస్తామండి ఈ గుడికి. స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తాము. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మళ్ళీ వచ్చామండి. గుడి అయితే చక్కగా అలంకరిస్తారండి. ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి, సంకటహర చతుర్థికి, పండుగలకి ఇలాగా అలంకరణ చేస్తారండి. భక్తులైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారండి తప్పకుండా. ఇక్కడ చూడండి, నేను పూజారి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇలాగా రికార్డ్ చేశానండి. ఇక్కడైతే గుడి లోపలికి వస్తే స్వామివారిని చూడండి దర్భతో ఎలా అలంకరించారో. ఎందుకంటే గణేశుడికి దర్భ అనేది చాలా ప్రీతిపాత్రమని పురాణాలలో చెప్తూ ఉంటారు. అందుకని ఇలాగ గణేశుడిని అలంకరిస్తారు. ఇక్కడ చూడండి, దీపాలు వెలిగించున్నాయి. వెళ్ళి చూస్తే ఇక్కడ నాకు ఒక దక్షిణామూర్తి ప్రతిమను అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ చూస్తే చూడండి, శ్రీ దక్షిణామూర్తి అని రాసింది. దక్షిణామూర్తి స్వామివారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు అనేది మనం చూడొచ్చు. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని చూడండి, ఇక్కడ పైన మురుగన్ అని రాసి ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారండి. చూసినట్లయితే శ్రీ దుర్గా అని రాసింది, అంటే దుర్గా అమ్మవారు. దీపారాధన కూడా చేశారండి. మీరు గమనించినట్లయితే ప్రతి దేవుని ప్రతిమ దగ్గర ఇలాగ దీపారాధన అనేది చేసున్నారు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి. గుడికి వస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగ ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు ప్రసాదాలు అనేది స్వయంగా వండి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంలాగా పంచిపెడతారండి. స్వహస్తాలతోనే దాతలు వడ్డిస్తారు. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా ఇలాగా వచ్చానండి. మన వ్యూవర్స్ కూడా అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.